ఎలాగలాగో ఒప్పించండి సార్. ఏంటి ఒప్పించేది? అక్కడ మా సార్ టైగరు. అది కాదు సార్, మేడం కూడా ఉపయోగపడుతుంది కదా సార్. అది కాదు సార్, మేడంకి ఉపయోగపడుతుందిగా. ప్లీజ్ సార్. చిత్ర ఒకసారి అక్కడ చూడు. మేడం కూడా ఫేమస్ అవుతారు కదా సార్. ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్టండి సార్. ఈ ఒక్క ఫేవర్ చేయండి సార్. అర్థం చేసుకోండి సార్. నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా. మా మిస్సమ్మ ఫేమస్ అవుతుందంటే నేనెందుకు వద్దంటాను. నేను చూసుకుంటా కదా, నువ్వు రిలాక్స్ అవు. ఒప్పించాను. ఓకే మిస్సమ్మ, ఈ యాడ్లో నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు అంటున్నారు. నేనా? ఏం మాట్లాడుతున్నారా తోడు? అదంతా నా వల్ల కాదు. అయ్యో మిస్సమ్మ, నీ గురించి నాకు బాగా తెలుసు మిస్సమ్మ. నువ్వు ఈజీగా చేసేయగలవు. సార్ ఒప్పిస్తారు. మేడం మీరు యాడ్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. ప్లీజ్ మేడం. మీది చాలా ఫోటోజెనిక్ ఫేస్ మేడం. ప్లీజ్ మేడం, ఒప్పుకోండి మేడం. మిస్ అమ్మ, పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారుగా, వాళ్ళ కోసం ఒప్పుకోవచ్చు కదా. వద్దు, అయినా సరే రాతోడు. ఎందుకు ఆయన ఒప్పుకోరు? అయ్యో మిస్సమ్మ, సార్ నేను ఒప్పిస్తాగా. సార్ ఒప్పుకుంటే నీకు ఓకేనా? ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని ఆయన ఇందాకే చెప్పారు రాతోడు. అయ్యో మిస్సమ్మ, అదంతా నేను చూసుకుంటాగా. సార్ నువ్వు ఓకే అనిపిస్తాను, నువ్వు రెడీగా ఉండు. రాతోడు ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం, ఈ యాడ్లో మీ బదులు మీ తోడుకోడలు గారు యాడ్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు అంటున్నారు. బాగా యాక్ట్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు రాతోడు? బాగా యాక్ట్ చేయడం ఏంటి? అంటే మీ తమ్ముడు షాపు కోసమే కదా సార్. దయచేసి ఒప్పుకోండి. నేను ఒప్పుకున్నా బాగా ఒప్పుకోవాలి కదా. తనకిష్టం ఉండదు ఇలాంటివన్నీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకోను. నా షాపింగ్ మాల్ యాడ్లో నేను కాకుండా వేరే వాళ్ళు యాక్ట్ చేయడం ఏంటి? అది నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైతే మిస్సమ్మ నేను ఒప్పిస్తాను సార్. వినోద్ కోసం ఓకే చెప్పండి చాలు. ఓకే. థ్యాంక్ యూ సార్. మిస్సమ్మ,